హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు గూగుల్ కెమెరా 8.4ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, అలాగే ఎలాంటి సెట్టింగ్స్ చేసుకోవాలో చూపిస్తాను. గూగుల్ కెమెరా వీడియోస్ చేసి చాలా రోజులు అయిపోయింది కదా, అరౌండ్ ఒక 6 months అవుతున్నట్టుంది. సో ఈ మధ్యకాలంలో చాలా రకాల గూగుల్ కెమెరా అప్డేట్స్ అనేవి వచ్చినాయి. ఇప్పుడు ప్రజెంట్గా మనకి గూగుల్ కెమెరా 8.4 అనేది నడుస్తుంది. సో ఈ గూగుల్ కెమెరా 8.4 ఏ ఫోన్స్లో సపోర్ట్ చేస్తుంది, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చెప్తాను. ఇది నేను ఇప్పుడు 2 రకాల డిఫరెంట్ డివైస్లో టెస్ట్ చేస్తున్నాను. ఒకటి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఉన్న రియల్మీ జీటీ మొబైల్ అండ్ మీడియాటెక్ ప్రాసెసర్ ఉన్న ఒప్పో రెనో 7 Pro ఫోన్ అనమాట. ఈ 2 ఫోన్స్లో కూడా మనకి గూగుల్ కెమెరా సేమ్ వర్షన్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు అండ్ రిజల్ట్స్ కూడా చాలా బెటర్గా వస్తాయి వెన్ కంపేర్డ్ విత్ స్టాక్ కెమెరా. ఇక్కడ చూడండి, మీకు స్టాక్ కెమెరా ఫొటోస్కి అలాగే గూగుల్ కెమెరా ఫొటోస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి స్టాక్ కెమెరా ఇది, ఇక్కడ మీకు వాటర్ మార్క్ కూడా కనిపిస్తుంటుంది. సో ఇక్కడ చూడండి, స్టాక్ కెమెరాలో మనకి బ్రైట్నెస్ అనేది పువ్వుకి సరౌండింగ్స్లో కూడా సేమ్ మెయింటైన్ అవుతూ ఉంటుంది అండ్ కలర్ కూడా చూడండి కొంచెం వాష్ అవుట్ అయినట్టు కనిపిస్తూ ఉంటాయి. జనరల్గా స్టాక్ కెమెరాస్లో ఏంటంటే కలర్స్ అనేవి ఇలాంటి థిక్ కలర్స్ ఉండే ఫ్లవర్స్ మీద ఫోటోలు తీసినప్పుడు చాలా డిఫరెన్స్ మీరు నోటీస్ చేయొచ్చు వెన్ కంపేర్డ్ విత్ గూగుల్ కెమెరా. ఇది సింపుల్ ఎగ్జాంపుల్. మీకు ఇక్కడ చూడండి బ్రైట్గా ఉంది అండ్ మనకి కలర్ అనేది వాష్ అవుట్ అవుతుంది. కానీ ఇదే ఫోటోని నేను గూగుల్ కెమెరాతో తీసినప్పుడు చూడండి కలర్ అనేది నీట్గా కనిపిస్తుంది. సేమ్ ఫ్లవరు సేమ్ కలరు, కాకపోతే బ్యాక్గ్రౌండ్ మెయింటెనెన్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ మనకి కలర్ కూడా చూడండి, చుట్టూ ఉన్న ఆకులు కావచ్చు, ఫ్లవర్ కావచ్చు. ఇక్కడేమో మనకి బాగా ఓవర్గా బ్రైట్గా కనిపిస్తుంది, ఇక్కడేమో మీకు నీట్గా కనిపిస్తుంది. ఇదే మనకి మెయిన్గా డిఫరెన్స్ గూగుల్ కెమెరాతో ఉండే అడ్వాంటేజ్. అందరూ గూగుల్ కెమెరా ఇన్స్టాల్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ కూడా ఇదే అనమాట. కలర్స్ అలాగే మనకి స్కిన్ టోన్ అనేది చాలా న్యాచురల్గా చూపిస్తూ ఉంటుంది. అండ్ ఇప్పుడు దీన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఏమేమి సెట్టింగ్స్ చేసుకోవాలని చూపిస్తాను. ఫస్ట్ పాయింట్, గూగుల్ కెమెరాని డౌన్లోడ్ చేసుకోవడం ప్రమాదం, అలాగే గూగుల్ కెమెరాని ఇన్స్టాల్ చేసుకోవడం ప్రమాదం, మా డేటా హ్యాక్ అవుతుంది అనేది రాంగ్ అనమాట. మీరు దాన్ని నమ్మాల్సిన అవసరం లేదు. గూగుల్ కెమెరా మీకు ఓన్లీ 4 పర్మిషన్స్ తీసుకుంటుంది. స్టోరేజ్ పర్మిషను, లొకేషన్ పర్మిషను, మైక్ పర్మిషను, ఇలాంటివే తీసుకుంటుంది అనమాట, కెమెరా పర్మిషను. అంతేగాని మీ పర్సనల్ డేటా ఏమీ తీసుకోదు. అది మీరు నమ్మాల్సిన అవసరం అయితే లేదు, అదొక ఫేక్ న్యూస్ అనమాట. ఇది మాత్రం స్ట్రైట్ ఆన్సరు. అండ్ రెండోది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే నేను ఇచ్చిన సెట్టింగ్స్ అలాగే గూగుల్ కెమెరా 2 కలిపి ఒక జిప్ ఫార్మాట్లో ఉంటుంది. అది మన టెలిగ్రామ్ డిస్కషన్ గ్రూప్లో ఉంటుంది, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ లింక్ పనిచేయలేదు అనుకోండి, సింపుల్ మీకు టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేయండి, పైన సెర్చ్ బార్లో టెక్ ఫ్యాక్ట్స్ డిస్కస్ అని కొట్టండి. ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపించినట్టు అలా కొట్టిన తర్వాత మీకు ఒక గ్రూప్ ఓపెన్ అవుతుంది. ఆ గ్రూప్లోకి వెళ్ళి హ్యాష్ట్యాగ్ మీరు GCam 84 అని కొట్టండి, మీకు ఒక ఫైల్ కనిపిస్తుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. అదొక జిప్ ఫార్మాట్లో ఉంటుంది, దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయండి. దాంట్లో ఒక కెమెరా అప్లికేషను అలాగే ఒక సెట్టింగ్స్ ఫైల్ ఉంటుంది. 2 గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ కెమెరాని ఇన్స్టాల్ చేయండి, డైరెక్ట్గా ఇన్స్టాల్ అయిపోతుంది. ఫస్ట్ కెమెరా ఓపెన్ చేయండి. కెమెరా ఓపెన్ చేసిన తర్వాత పైనుంచి ఇలా కిందికి డ్రాగ్ చేస్తే మీకు ఇక్కడ మోర్ సెట్టింగ్స్ అని ఉంటుంది, దీంట్లోకి వెళ్ళండి. అండ్ లాస్ట్లో మీకు అడిషనల్ సెట్టింగ్స్ అని ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు కిందికి వస్తే కాన్ఫిగ్ సెట్టింగ్ అని ఉంటుంది, దీంట్లోకి రండి. అండ్ మీకు ఇక్కడ సేవ్ కాన్ఫిగ్ అని ఉంటుంది, సేవ్ కాన్ఫిగ్ మీకు కొట్టండి. అలా ఏదైనా ఒక రఫ్గా ఏదైనా పేరు రాయండి, రఫీ అని రాశాను నేను. సేవ్ కొట్టండి. సేవ్ కొడితే మీకు ఆటోమేటిక్గా మీ ఇంటర్నల్ ఫైల్ మేనేజర్లో ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ అవుతుంది. ఎలా క్రియేట్ అవుతుంది, GCam అనే ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. సో దీన్ని ఓపెన్ చేస్తే కాన్ఫిగ్స్ 8.4 అని ఇంకొక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. దాంట్లో చూస్తే మీరు రాసిన ఏదైతే ఫైల్ ఉంటుందో రఫీ.xml అనే ఫైల్ క్రియేట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మీరు సేవ్ చేస్తారు కదా, సో అందుకనే ఇలా సేవ్ అవుతుంది. ఇందాక నేను డౌన్లోడ్ చేసుకోమన్న ఫైల్ ఉంది కదా, ఆ ఫైల్లో మీకు XML ఫార్మాట్లో TFR84 అనే ఫైల్ ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి ఈ ఫోల్డర్లో పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత సింపుల్ మీరు మళ్ళీ కెమెరా అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఇక్కడ షటర్ బటన్కి అలాగే ప్రివ్యూ బటన్కి మధ్యలో చిన్న బ్లాక్ స్పేస్ ఉంది కదా, ఈ బ్లాక్ స్పేస్ మీద డబుల్ ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు XMLని ఇంపోర్ట్ చేసుకోమని చెప్పి మనకి ఇలా కనిపిస్తుంది. ఫస్ట్ మీరు సేవ్ చేసింది రఫీ.xml, రెండోది నేను ఇచ్చింది TFR84.xml. సో TFR84.xml మీరు క్లిక్ చేసి ఇంపోర్ట్ అని కొట్టండి. ఇంపోర్ట్ అని కొడితే మీకు నేను ఏవైతే చేసిన సెట్టింగ్స్ ఉన్నాయో ఇవన్నీ మీ ఫోన్లోకి ఇంపోర్ట్ అవుతాయి. దెన్ అక్కడ నుంచి మీరు కెమెరా శాంపుల్స్ తీసుకోవచ్చు. ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గానే పనిచేస్తుంది. అయితే వీడియో ఫార్మాట్ అనేది కొన్ని ఫోన్స్ అంటే మేజర్గా మనకి మీడియాటెక్ ప్రాసెసర్ ఉన్న ఫోన్స్లో వీడియో అనేది ప్రాపర్గా వర్క్ చేయవచ్చు. అది డిపెండ్స్ ఆన్ యువర్ మొబైల్ అనమాట, మొబైల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్లో ఉన్న ఫోన్లో మాత్రం ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీథింగ్ వర్క్ చేస్తుంది. సో ఇక్కడ కొన్ని శాంపుల్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మెయిన్గా గూగుల్ కెమెరా వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీకు కలర్స్ అనేవి న్యాచురల్గా కనిపిస్తాయి. ఇందాక నేను చూపించిందే బెస్ట్ ఎగ్జాంపుల్. అండ్ ఇంకోటి కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇది స్టాక్ కెమెరాతో తీసిన ఫోటో.
ఇక్కడ చూడండి, దీనివల్ల స్కిన్ టోన్ అనేది బ్రైట్గా కనిపిస్తుంది. అదే గూగుల్ కెమెరాతో తీసిన ఫోటో చూడండి, స్కిన్ టోన్ అనేది న్యాచురల్గా కనిపిస్తుంది. సో ఇదేంటంటే క్వాలిటీ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది వెన్ కంపేర్డ్ విత్ స్టాక్ కెమెరా. అండ్ స్కిన్ టోన్ కూడా చాలా నీట్గా ఉంటుంది. నేను ఇప్పటివరకు చూసిన వాటిల్లో ది బెస్ట్ గూగుల్ కెమెరా అనమాట ఇది. దీనికి సంబంధించిన ఫైల్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నేను చెప్పిన ప్రాసెస్ని ప్రాపర్గా ఫాలో అవ్వండి, మీకు అర్థమవుతుంది. మీకు అర్థం కాలేదనుకోండి, టెలిగ్రామ్ డిస్కషన్ గ్రూప్ ఉంది కదా, దాంట్లో జాయిన్ అయిపోండి. అక్కడ మీకు ఏదైనా డౌట్ వస్తే అడగండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తాను. సో గూగుల్ కెమెరా అనేది చాలా బాగుంది. ఇది 8.4 వర్షను. చాలా సెట్టింగ్స్ ఉన్నాయి, మీరు కావాలనుకున్నవి మీరు మార్చుకోవచ్చు. ప్రజెంట్గా నేను ఇచ్చినవన్నీ కూడా బేసిక్గా మీకు కావాల్సిన ప్రతి రిక్వైర్మెంట్ కూడా నేను దీంట్లో చేసి పెట్టాను. ఒకవేళ మీకు ఇంకా బెటర్గా కావాలనుకుంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి మీకు నచ్చిన విధంగా డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. వాటిని మీరు మార్చుకుంటూ పోతూ ఉంటే మీకు రకరకాలుగా కలర్స్ అలాగే స్కిన్ టోన్ అనేది వ్యారీ అవుతూ ఉంటుంది. అది మీరు ఓన్గా ఎక్స్పెరిమెంట్ చేసుకోండి. మీరు తీసిన శాంపిల్స్ మన టెలిగ్రామ్ డిస్కషన్ గ్రూప్లో ఖచ్చితంగా షేర్ చేయండి. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎవరైతే గూగుల్ కెమెరా కోసం వెయిట్ చేస్తున్నారో 8.4 వర్షన్ కోసం, వాళ్ళకి మాత్రం ఇది ఒక కిల్లర్ గూగుల్ కెమెరా అనమాట. ఖచ్చితంగా నచ్చుతాను నేనైతే అనుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.